సూర్యాపేట జిల్లా వార్త విషయానికి వస్తే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరూ కూడా సావిత్రిబాయి పూలే అవార్డ్స్తో ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఒక్కచోట చేర్చి 200 మంది ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక సూర్యాపేట పట్టణంలో తన సొంత నిధులతో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని కూడా ఆయన సందర్భంగా ప్రకటించడం జరిగింది. సమాజ మార్పుకు గొప్ప సంస్కర్త సావిత్రిబాయి పూలే కాబట్టి ఆ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ప్రధానంగా సమాజంలో ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది కాబట్టి విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించేది ఉపాధ్యాయులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయుల్ని ఘనంగా సన్మానించాలి. ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులకు సముస్థానం కల్పించాలంటూ కూడా జగదీష్ సందర్భంగా సూచించారు. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండలో పోలీసులు కొత్త రూల్స్ పెట్టారు. నో హెల్మెట్ నో పెట్రోల్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. రోడ్డు భద్రతా వారోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించేలాగా ప్రయోగాత్మకంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంక్ యజమానులు కూడా సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోసేలాగా వారికి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం హెల్మెట్ లేకుండానే దాదాపు 50% మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించేలాగా ఈ వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టుగా నల్గొండ జిల్లా ఎస్పీ చైతన్య పవర్ కూడా తెలపడం జరిగింది. ప్రతి ఒక్క పెట్రోల్ బంకులో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోసేలాగా వారందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించి మరొక వార్త. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అద్దంకి నార్కపల్లి రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్నటువంటి సిమెంట్ లారీ గ్రానైట్ డీసీఎం ఎదురుగా ఢీకొనడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడిగా చనిపోయారు. మరొక ముగ్గురికి తీవ్రంగా గాయాలుకోవడం జరిగింది. గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ఆ డీసీఎం అదేవిధంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నటువంటి కంటైనర్ లారీ ఎదురుగా చూసుకోకుండా పొగమంచు కారణంగా అవి రెండు కూడా ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది కూడా పోలీసులు ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఖమ్మం కార్పొరేషన్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు పేలుతున్నటువంటి అవాకుల చవాకులపైన గట్టి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఖమ్మంలో నిర్వహించినటువంటి సర్పంచుల సమావేశంలో అనూహ్యమైనటువంటి విజయవంతం కావడం, ప్రజాస్పందన భారీగా ఉండటంతో తట్టుకోలేని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పైన అవాకుల చవాకులు పేలుతున్నారంటూ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి కార్పొరేటర్లు తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేశారు. దాంతోపాటు నేటికి ఖమ్మంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ హయాంలోనే బీజం పడిందని, నాడు కేసీఆర్ ఇచ్చినటువంటి నిధులు అట్లాగే జీవోల ద్వారానే ఇవాళ ఖమ్మం నగరంలో అభివృద్ధి చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇచ్చినటువంటి పదవులను అడ్డం పెట్టుకున్నటువంటి నాయకులు ఇవాళ అదే నాయకత్వం పైన విమర్శలు చేయడానికి తప్పుపట్టారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల కాలం గడిచి 3 ఏళ్లలో ప్రవేశించినప్పటికీ ఖమ్మం అభివృద్ధికి ఏం నిధులు తీసుకొచ్చారంటూ ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అశ్వరపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చర నాగేశ్వరరావుతో పాటు మండల పార్టీ నాయకులు, మున్సిపల్ కీలక నేతలందరూ కూడా పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అశ్వరపేట మున్సిపాలిటీని కైవసం చేసుకునే అంశం మీద నాయకులు కార్యకర్తలకు సమాలోచన జరిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అనూహ్యమైనటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ స్థానాలు కట్టబెట్టారని, ఆ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తే అశ్వరపేట మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగరేయడం ఖాయమని మెచ్చర ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగానే నాయకులు కార్యకర్తలు పనిచేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటి ఆధ్వర్యంలో హమాలీల సంఘం నేతృత్వంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటి నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో నినాదాలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఇళ్ల స్థలాలు లేనటువంటి హమాలీలకు ఇళ్ల స్థలాలు ఇస్తారని, తక్షణమే ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్ళు దాటినటువంటి ప్రతి హమాలీకి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ధర్నాలో పాల్గొన్నటువంటి హమాలీ సంఘ నేతలు డిమాండ్ చేశారు. సమగ్రమైనటువంటి హమాలీ సంక్షేమం వేజ్ బోర్డు ఏర్పాటు కోసం ఒక చట్టాన్ని చేయాలని చెప్పి ధర్నాలో పాల్గొన్నటువంటి హమాలీలు డిమాండ్ చేశారు. తక్షణమే హామీలు అమలు చేయడంతో పాటు హమాలీల సంఘం కోసం నిర్దిష్టమైన చర్యలు చేపట్టకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని పిఎస్సి చైర్మన్లు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు తమల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో సహకార సంఘాలను పట్టించుకోవడం లేదు. అటు రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నానని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైకోర్టు తీర్పు మేరకు 386 జీవో అమలు చేయాలి, లేదంటే ఎన్నికలు నిర్వహించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేని ఏడల సెక్రటరియట్ కూడా ముట్టడిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో రోజురోజుకి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న గడిచిన 5 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో కూడా ఇప్పటికే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు తెలంగాణలో మాత్రం అటు ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణలో మాత్రం ఇప్పటికే చలి తీవ్రత కూడా పెరిగిపోయింది. అతను దట్టమైన పొగమంచుతో కూడా కమ్ముకునే అవకాశాలు కూడా మరింత ఎక్కువగా ఉన్నాయి రానున్న 5 రోజుల పాటు అంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా రానున్న 5 రోజుల పాటు కూడా ఉన్నాయంటూ వాతావరణ అధికారులు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్త విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు చేసిన సోయా పంటను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. నెల రోజుల క్రితం కొనుగోలు చేసిన సోయా పంటను రైతులకు తిరిగి వెనక్కి పంపించడంతో సోయా పండించిన రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గత నెల రోజులుగా సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సోయా రైతుల పక్షాన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో 5 రోజుల పాటు ఆందోళన కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వంలోనూ ఇటు అధికారులను ఏమాత్రం కదికలేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఇప్పటికే కొనుగోలు చేసిన 1300 క్వింటాల సోయాను అధికారులు మళ్ళీ తిరిగి రైతులకు తీసుకుపోవాలని చెప్పడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సోయా పంటను సోయాను కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని సందర్భంగా సోయా పండించిన రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ది రాజాసాబ్ సినిమా విడుదల సందర్భంగా హీరో ప్రభాస్ అభిమానులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్లో సందడి చేశారు. ఈరోజు నటరాజ్ థియేటర్లో ది రాజాసాబ్ చిత్రం విడుదలైంది. దీంతో ఉదయం నుంచి కూడా హీరో ప్రభాస్ అభిమానులు నటరాజ్ థియేటర్లో సందడి చేశారు. ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు ప్రభాస్ చిత్రానికి పాలాభిషేకం చేయడంతో పాటు టపాకులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. సినిమా అన్ని వర్గాల ప్రజలకు నచ్చే విధంగా ఉందని, చాలా రోజుల తర్వాత హీరో ప్రభాస్ సినిమా విడుదల కావడంతో తాము మొదటి రోజే సినిమా చూడాలన్న ఉత్సాహంతో నటరాజ్ థియేటర్కు తరలి వచ్చామని ప్రభాస్ అభిమానులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు కూడా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతోటి అదనపు కలెక్టర్ వేణు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్తో పాటు రెవెన్యూ, పంచాయతీ, అలాగే మున్సిపల్తో పాటు కూడా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీలతో పాటు పోలీసు శాఖ, అలాగే ముఖ్యంగా మెడికల్ శాఖ, అలాగే ఇతరత్ర శాఖల ఆధ్వర్యంలో కూడా సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణు మాట్లాడుతూ కూడా సమ్మక్క సారలమ్మ జాతర పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా జరిగేటువంటి ప్రధాన జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలాంటి అవసరకార్యాలు కలగకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆయన ఆదేశించినట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా గోదావరి నది తీరంలో ఉన్నటువంటి జాతర, అలాగే గోలివాడ గోదావరి నది తీరంలో జరిగేటువంటిది, అంతేకాకుండా సుల్తానాబాద్ సమీపంలో ఉన్నటువంటి నీరుకులతో పాటు మరితర కొన్ని ప్రాంతాల్లో జరిగేటువంటి జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు సమిష్టిగా పనిచేసి కూడా జాతరను విజయవంతంగా పూర్తి చేయాలని కూడా ఆదేశించినట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా జాతర వద్ద స్త్రీలకు స్నానాలు చేయడానికి కూడా షవర్స్ కావచ్చు, అలాగే బట్టలు మార్చుకో చెత్తను ఎప్పటికప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ముఖ్యంగా 24 గంటలు కూడా నిరంతర విద్యుత్ ఉండాలి. విద్యుత్ అంతరాయం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా విద్యుత్ అధికారులపైన ఉందని కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పార్కింగ్ సంబంధించి, అలాగే రావడం వెళ్ళడానికి సంబంధించినటువంటి వన్ వే రూట్లను కూడా మెయింటైన్ చేయాలంటూ కూడా ఆదేశించినట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. అన్ని శాఖల సమిష్టి కృషితోటి జాతరను విజయవంతంగా పూర్తి చేయాలి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలంటూ కూడా ఆదేశించినట్లు కూడా అదనపు కలెక్టర్ వేణు వెల్లడించడం జరిగింది.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరి కానీ సేక్రెడ్ హార్ట్ హై స్కూల్లో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ మల్లేశం పాల్గొని ఎగ్జిబిషన్ను ప్రారంభించడం జరిగింది. అనంతరం విద్యార్థులు చేసినటువంటి విశేషమైనటువంటి ప్రయోగాలన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాకుండా పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ ఆరోగ్యమేరి అలాగే ఉపాధ్యాయులంతా కూడా పిల్లలు చేసినటువంటి ప్రయోగాలను కూడా పూర్తిస్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ప్రయోగాత్మకాలకు సంబంధించినటువంటి నెంబర్లు కూడా వేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటుగా విద్యావేత్తలు, విద్యా సంఘాల నాయకులంతా కూడా ఈ యొక్క సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అయితే చాలా ఆసక్తిగా కూడా తిలకించడం జరిగింది. ఎవరైతే ముఖ్యంగా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయోగాలకు మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి ఇచ్చే విధంగా నెంబర్లను కూడా వేయడం జరిగింది. కాబట్టి న్యాయ నిర్ణేతలు కూడా వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యావేత్తలే న్యాయ నిర్ణేతలుగా మారి ఈ యొక్క విద్యార్థులు చేసినటువంటి ప్రయోగాలకు బహుమతులు ఇస్తున్నట్లు కూడా ప్రిన్సిపల్ ఆరోగ్యం మీరు కూడా వెల్లడించడం జరిగింది. అనంతరం ఎంఈఓ మల్లేశం మాట్లాడుతూ కూడా ఇలాంటి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ వల్ల పిల్లల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభ అంతా కూడా బయటికి కనబడుతుంది. పిల్లలకు దాగి ఉన్నటువంటి ప్రతిభను మరింత ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ప్రయోగాల వల్ల సృజనాత్మకత పెంపొందిన ఆత్మవిశ్వాసం కూడా మరింత పెంపొందింది. కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా ఇలాంటి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లు నిర్వహించే విధంగా కూడా ప్రతి పాఠశాలకు సంబంధించిన యజమానం అంతా కూడా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేయాలి. విద్యార్థులు దాగినటువంటి ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉన్నత స్థానాలకు చేరే విధంగా కూడా ఉపాధ్యాయులు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. వనపర్తి జిల్లా సివిల్ సప్లై శాఖలో అవినీతిపై ఏసీబీ అధికారులు లోతుగా విచారణ చేశారు. నిన్న 50,000 లంచం తీసుకుంటూ డిఎం జగన్మోహన్ పట్టుబడడంతో ఇవాళ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, సివిల్ సప్లై ఆఫీసర్ విశ్వనాథ్ హస్తముందనే ఆరోపణల నేపథ్యంలో వారి పాత్రపై విచారణ చేశారు. గత కొన్ని నెలలుగా సివిల్ సప్లై శాఖపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పాలమూరు యూనివర్సిటీ వద్ద బీఆర్ఎస్సీ ఆందోళన చేపట్టింది. నిన్న హైదరాబాద్లో నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయడం, వారిని అరెస్ట్ చేయడాన్ని పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్పీ అధ్యక్షుడు భరత్ బాబు ఖండించారు. చదువుకున్న విద్యార్థులను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను వెంటనే విడుదల చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ జాబ్ క్యాలెండర్ను వెంటనే ప్రకటించాలని బీఆర్ఎస్పీ అధ్యక్షుడు భరత్ బాబు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం ఇస్తానన్న హామీలు అమలు చేయకపోవడంతో పాటు రైతు బంధు, రైతు భరోసా, యూరియా కొరతను నివారించి రైతులకు అందుబాటులో యూరియాని ఉంచాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నియోజకవర్గ కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇవాళ మోసం చేసింది, 420 హామీలతో పాటు రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి తప్పించుకొని తిరుగుతుందని, రైతు సమస్యలు పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగినంత కాలం ఇలాంటి పరిస్థితి లేదని, గతంలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కడ కూడా తలెత్తలేదని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని, ఎమ్మెల్యే మదన్ మోహన్ ఇవాళ కక్ష సాధింపుతో పాటు వ్యక్తులను టార్గెట్ చేసి రాజకీయాలు చేయడం వల్ల అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని కామారెడ్డి, అదేవిధంగా అటు ఎల్లారెడ్డి నుంచి నిజాం సాగర్ వెళ్లే రహదారిపై బైఠాయించారు. కొద్దిసేపు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా గందరగోళంగా మారింది. ప్రభుత్వం తక్షణమే తమ ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఇటు అనేక సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా ఉంది. ప్రభుత్వం దిగివచ్చి ఇస్తానన్న హామీలు తక్షణమే అమలు చేయడంతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అనేక నిధులు తీసుకొస్తామని చెప్పినటువంటి ఇవాళ మదన్ మోహన్ తప్పించుకొని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే సురేందర్. ఇక కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త విషయానికి వస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి కేజీవీబీ విద్యాలయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు విద్యార్థులు తింటున్న ఆహారంలో
పురుగులు వస్తున్నాయని, కలుషితమైన నీరును త్రాగిస్తున్నాయని అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఈ ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఈ హాస్టల్లో అనేక మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అన్నం సరిగ్గా పెట్టడం లేదని, పురుగులతో కూడిన అన్నాన్ని వార్డెన్ బలవంతంగా తినిపిస్తున్నారని, ఎన్నిసార్లు అధికారులకు, ఉన్నత స్థాయి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే సురేందర్ కంటతడి పెట్టుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ అనేక ఉద్యమ బాటలు చేపడతామని, పరిస్థితి అధ్వానంగా తయారైనా ఎందుకు పట్టించుకోవడం లేదని కలెక్టర్ను నిలదీశారు మాజీ ఎమ్మెల్యే సురేందర్. ఇక నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్త. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చైనా మాంజాతో గాయపడ్డటువంటి మెట్పల్లికి చెందినటువంటి ఓ బాలుడు చికిత్స పొందుతున్నాడు. గాలిపటాలు ఎగరేస్తున్న తరుణంలో బాలుడి మెడకు చైనా మాంజా చుట్టుకుపోయి విపరీతమైన గాయమైంది. దాదాపుగా 20కి పైగా కుట్లు వేసి బాలుడికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి వరంగల్ పోచం మైదాన్ వరకు పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా, మరోవైపు హెల్మెట్ ప్రాధాన్యత తెలియజేసే విధంగా పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వరంగల్ సిపి సంప్రీత్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవాలన్నటువంటి సందేశాన్ని ఈ సందర్భంగా వరంగల్ సిపి సంప్రీత్ సింగ్ తెలియజేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే నిన్న జనగామలో కాంగ్రెస్ యూత్ నాయకులు ప్రదర్శించినటువంటి అత్యుత్సాహం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జనగామ బీఆర్ఎస్ నాయకులు జనగామ ఆర్టీసీ చౌరస్తాలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కటౌట్లతో నిరసన వ్యక్తం చేశారు. హార్పిక్తో ఇద్దరి కటౌట్లను కూడా కడిగిన దృశ్యాలు కనిపించాయి. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే జనగామ జిల్లాలో ఓ వృద్ధుడికి పెన్షన్ రావడం లేదు. ఎందుకని అధికారులు చుట్టూ తిరగగా అతను బతికుండగానే చనిపోయినట్లుగా రికార్డులోకి ఎక్కినటువంటి సందర్భం కనిపించింది. స్టేషన్ గన్పూర్ వెంకటయ్య అనే వ్యక్తికి 7 నెలల నుంచి పెన్షన్ రావడం లేదు. పెన్షన్ ఎందుకు రావడం లేదని గ్రామ పంచాయతీ, తహసీల్దార్ ఆఫీస్, అదేవిధంగా జిల్లా కలెక్టరేట్కు వెళ్లి అధికారులను అడిగినటువంటి సందర్భంలో తాను చనిపోయినట్లుగా రికార్డులోకి ఎక్కినట్టుగా అధికారులు చెప్పారు. దీంతో వెంకటయ్య అవాక్కయ్యాడు, మీడియాకు తన బాధను చెప్పుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి పట్టణంలోని 11వ వార్డులో బస్తీబాట కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వేషాలపల్లిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా ఆయన పరిశీలించారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో 11వ వార్డుకు సంబంధించిన పలువురు వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వాళ్లకు గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భూపాలపల్లి మున్సిపాలిటీలో శిలాఫలకాలు వేయడం తప్ప చేసిందేమీ లేదని, రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి అంశాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. ఏ జిల్లాలో అయినా వానరాలతో మాత్రం గ్రామీణ ప్రాంతంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని గ్రామాలనైతే కోతుల బెడద మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో రైతులు తమకు పండించినటువంటి కూరగాయలు కావచ్చు, ఫలాలు కావచ్చు, అన్నీ కూడా ఏవి కూడా ఉండకుండా విధ్వంసం సృష్టిస్తున్నటువంటి వానరాలు ఉన్నాయని చెప్పాలి. ఇంకోవైపు ఈ మధ్య జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఎవరైతే కోతులను నిర్మూలిస్తారో వారికే ఓటు వేస్తామని చెప్పినట్టు గ్రామాలు కొన్ని అయితే వానరాలను లేకుండా చేస్తాం, మీ ప్రజలకు మేము సహకరిస్తామని చెప్పి పోటీలు నిలబడ్డ సర్పంచులు చాలామందినే చెప్పాలి. చిన్న పిల్లలు అయితే స్కూళ్ళకు వెళ్ళాలంటే ఉదయం పూట చాలా భయపడాల్సిన దుస్థితి ఉంది. ఇంకోవైపు వృద్ధులు కావచ్చు, ఎవరైనా కానీ కట్టెలేనిది బయటికి పోలేని పరిస్థితి. చాలా గ్రామాల్లో కూడా ఈ యొక్క వానరాల బెడద మాత్రం పెద్ద ఎత్తున ఉందని చెప్పాలి. దీనికి సంబంధించిన సంఘటనే ఇటు హన్మకొండ జిల్లాలో జరిగిందని చెప్పొచ్చు. ఇటు కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామంలో లక్ష్మి అనే ఇంట్లో
ఈ వానరాలు ఒకేసారి గుంపులుగా వచ్చి ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా విధ్వంసం సృష్టించడమే కాదు, ఎక్కడి సామాన్ అంతా కూడా అక్కడ విధ్వంసం సృష్టించిన నేపథ్యం ఒకటైతే, కానీ ఈ లక్ష్మి కూలీ పని చేసుకొని బతుకుతూ ఉంటుంది. ఈమెకు సంబంధించిన 5,000 రూపాయలు ఒక చిన్న డబ్బాలో పెట్టి దాచుకున్నటువంటి పరిస్థితి. కానీ కోతులు విధ్వంసం సృష్టించిన వాటిలో ఈ డబ్బా కనిపించకుండా పోయింది. తాను ఎంతో ఎన్నో కష్టాలు పడి 5,000 రూపాయలు సంపాదించి దాచుకుంటే ఈ కోతులు ఏం చేసో తెలియట్లేదని, ఎంత వెతికినా కూడా దొరకట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఒకటైతే, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఒక కంప్లైంట్ అయితే ఇచ్చి ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే ఏ గ్రామంలో చూసినా ఈ యొక్క కోతుల బెడద మాత్రం తీవ్రతరంగా ఉందని చెప్పొచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల విషయానికి వస్తే, దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి చూసుకుంటే, భీమేశ్వర ఆలయంలో ఈ యొక్క 15 రోజులకే 1,08,10,000 రూపాయలు ఆదాయం రాగా 32 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతర నేపథ్యం, మరోవైపు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యం ఒకటైతే, మొత్తం మీదైతే ఇటు దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం అయితే ప్రతిరోజు కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. అంటే ఈరోజు అంటే లెక్కించిన నేపథ్యంలో మొత్తం మీద దేవాలయానికి వచ్చిన ఆదాయాన్ని అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు కంచె నిత్యావసర సరుకులు అట్లాగే పలు వస్తువులు కూడా అందజేయడం జరిగింది. ఆ ప్రాంతం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన నేపథ్యంలో మొట్టమొదట దాదాపు 40 ఏళ్ల క్రితం ఇక్కడ కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి ఫారూక్ హుస్సేన్ అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్సీ స్థానానికి ఎదిగిన నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఆ వార్డుకు సంబంధించిన సుమారు 300 మంది పేదలకు నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ, ఫారూక్ హుస్సేన్ చేస్తున్నటువంటి ఈ సామాజిక సేవలు గుర్తించదగినవని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి నాయకుల్ని చాలా అరుదుగా ఉంటారని చెప్పారు. కులాలకు మతాలకు అతీతంగా పేదలకు సేవ చేయడం కోసం ఫారూక్ హుస్సేన్ ముందుకు రావడం అభినందనీయమని చెప్పి సందర్భంగా హరీష్ రావు చెప్పారు. ఇక సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై జిల్లాలో ఎస్సీకి సంబంధించిన కేసులు, ఇతర సదుపాయాలు, వాళ్ళకు అందాల్సినటువంటి ప్రభుత్వం ద్వారా అందేటువంటి విషయాల మీద సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీలకు కేటాయిస్తున్నటువంటి నిధుల్ని పూర్తిగా ఎస్సీల కోసమే ఖర్చు చేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే ఎస్సీలపై జరుగుతున్న దాడుల పట్ల కూడా ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్కు బదిలీపై వెళ్తున్నటువంటి సిపి విజయ్ కుమార్ కారుకు ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ఈరోజు హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారిపై ఒక వ్యక్తితో పాటు కొన్ని గొర్రెలు మేకలు అడ్డు రావడంతో అకస్మాత్తుగా ఆయన డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఒకసారిగా అది ప్రమాదానికి గురైంది. ముఖ్యంగా అక్కడ ముందున్నటువంటి ఒక యువకునికి గాయాలయ్యాయి. ఈ సిపికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు పూర్తిగా రోడ్డు కిందికి దూసుకుపోయి ప్రమాదం మంచు వరకు వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అతనికి త్రుటిలో ప్రమాదం తప్పడం పట్ల పోలీసులంతా కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడకు సంబంధించి ఒక వ్యక్తిపై కుల బహిష్కరణ చేయడం పట్ల ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కోహెడలో ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి తమకు మద్దతు ఇవ్వలేదని చెప్పి రెడ్డి సామాజిక వర్గం అంతా ఆయన్ని కుల బహిష్కరణ చేశారు. ఈ నేపథ్యంలో తన పట్ల తన కులానికి సంబంధించిన వాళ్ళంతా కూడా కుల బహిష్కరణ చేయడం సరైంది కాదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్తూ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కావచ్చు దేవుళ్ళకు కూడా భద్రత లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూకట్పల్లి కేబీహెచ్పీ కాలనీ సర్దార్ పటేల్ నగర్లో
ఓ దేవాలయంలో దాదాపు 50 లక్షల విలువ కలిగినటువంటి ఆభరణాలు కూడా దొంగలు వెతుకొని వెళ్ళిపోతే కనీసం సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ పోలీసులు దొంగను పట్టుకోలేకపోయారు. ముఖ్యంగా చెప్పాలనంటే దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పోలీసులు నిఘా అనేది పెట్టలేకపోతున్నారు. దాని అవుతున్నాయని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక దొంగతనం జరిగినటువంటి దేవాలయంలో ఆ యొక్క గంటన్నర వరకు వచ్చేసి ఆ గుడిలో ఉన్నటువంటి దొంగల్ని పట్టుకోలేకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ సమగ్ర విచారణ జరిపే విధంగా దాంతో పాటుగా వచ్చేసి ఆభరణాలకు దొరికే విధంగా కూడా పోలీసులు కృషి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.